హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఎండాకాలం వచ్చేసిందండి. మార్చి నెలలోనే ఎండలు అదిరిపోతున్నాయి. ఇక ఉదయం 6 అవ్వడం మొదలు సర్రమని ఎండ వేడి స్టార్ట్ అయిపోతుందండి. సూర్యోదయంతోటే వేడి స్టార్ట్ అయిపోతుంది. అలాగే సూర్యాస్తమయం అవుతున్నా గానీ ఎక్కడ వేడి తగ్గట్లేదండి. ఇప్పుడు మనం ఈ ఎండ వేడికి మన గార్డెన్ కాపాడుకోవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి అన్నది తెలుసుకుందామండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి ప్రాసెస్ ఉండేదే. ప్రతి సంవత్సరం సమ్మర్ రావడం, సమ్మర్ వచ్చినప్పుడల్లా మనం ఆ టెర్రస్ గార్డెన్‌లో మొక్కలన్నిట్లికి షేడ్ నెట్ వేసుకోవడం, మల్చింగ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా! ఈ సంవత్సరం కూడా మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నది అలా మనం కాపాడుకోకపోతే మన గార్డెన్‌లో మొక్కలు మిగలవండి. ఈ ఎండవేడికి మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇంక మొక్కలేం నిలబడతాయి చెప్పండి? అలాగే ఇప్పుడు మీరు పాత వీడియోస్‌లో చూసే ఉంటారు ఆవాలు. టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాకండి ఆవాలు ఇంత ఒత్తుగా ఎప్పుడూ వేయలేదండి మేము. బాగా అంటే నెమటోడ్స్ ప్రాబ్లం ఉంది కదా అని ఆవాలు చల్లామన్నమాట. ఆవాలు చల్లటంతో అవి చక్కగా కరెక్ట్ టైంకి విత్తనం పడ్డట్టు ఉందండి. మంచి ఏపుగా ఎదిగినవి, చాలా బాగా వచ్చిందండి పూత. అలాగే మంచి 2 కుండీల్లో కూడా కాయలు అవి బాగా వచ్చినాయి, దిగుబడి బాగా వచ్చిందండి. అందుకని చెప్పేసి అమ్మాజీ గారి వీడియోలో ఆవిడ ప్రతి సంవత్సరం ఆవకాయకి ఆవాలు వాళ్ళ గార్డెన్లోనే టెర్రస్ గార్డెన్లో పండించుకుంటా ఉన్నారు కదా, అలాగే మేము కూడా ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడికి ఉపయోగిద్దాము ఈ ఆవాలు అన్నట్టుగా మేము కూడా అలా ఉంచేసామన్నమాట. ఉంచేసాకండి నేను శ్రీశైలం వెళ్ళడం రావడం ఇదంతా 15 రోజులు గడిచిపోయింది. అంటే ఇది 15 రోజుల క్రితం వీడియో అండి. ఇక నేను వచ్చేసరికి ఆ చెట్లన్నీ కూడా కాయలు తయారైపోయండి, ఎండిపోయినట్టున్నాయి. ఆవాలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసామండి. హార్వెస్ట్ చేసేసి ఇదిగోండి ఎండబెట్టేసాం. ఈ సంవత్సరం ఆవకాయకి ఎంతవరకు వస్తాయి ఆవాలు చూడాలి. ఈ సమ్మరు క్రాప్ కోసం ఎటువంటి మొక్కలు వేసుకున్నాను, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఇటువంటివన్నీ కూడా మీకు 1 బై 1 చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈ సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన గార్డెన్లో మొక్కలు హెల్దీగా చక్కగా పెరిగి మంచి హార్వెస్ట్, అంటే మనం ఆ వింటర్లో చక్కగా మంచి హార్వెస్ట్ తీసుకుంటాం కదండి. మనం ఎంత కొద్దిపాటి కేర్ తీసుకున్నా కానీ మొక్కలు చక్కగా మనకి అటు పూల మొక్కలు కానీ, పళ్ళ మొక్కలు కానీ, కాయగూర మొక్కలు కానీ మంచి దిగుబడి ఇస్తాయండి. సమ్మర్లో కొంచెం కేర్ తీసుకోవాలి. అలా కొంచెం కేర్ తీసుకుంటే మనం వింటర్లో ఎటువంటి దిగుబడి మన గార్డెన్ నుంచి పొందుతామో అలాగే సమ్మర్లో కూడా మన గార్డెన్ నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఈ వేసవి వేడికి మా మొక్కల్ని కాపాడుకోవడం కోసం మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఏంటన్నది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మొత్తం మేము ఈ సమ్మర్కి మా మొక్కలకి తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయండి. మొక్కలకి ఎండ తగులుతుంది అన్న ప్లేసెస్లోనండి ఇలాగ షేడ్ నెట్ కట్టేసామండి. చూసారా సన్సెట్, సూర్యాస్తమయం ఎంత చక్కగా కనిపిస్తుందో. కానీ వేడి మాత్రం ఏమీ తగ్గట్లేదండి. ఈ మార్చి నెలలోనే ఇలా ఉంటే ఇక మనకి ఏప్రిల్, మే, జూన్కి అయితే కొద్దిగా తొలకరి చినుకులు పడుతూ ఉంటాయి అనుకోండి. అప్పటి వరకు మనం జూన్ మొదటి వారం వరకు మొక్కలు కాపాడుకోవాలి కదండి. కాపాడుకోవడం కోసం మొట్టమొదట మనం చేయాల్సింది షేడ్ నెట్ అండి. అంటే మాకు ఇక్కడ ఈ టెర్రస్ గార్డెన్ వేయడం 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ షేడ్ నెట్కి క్లాత్స్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి మేము వేసేసాం. గ్రీన్ క్లాత్ లేకపోయినానండి పాత చీరలు, పంచెలు ఇటువంటివి కూడా మనం మొక్కలకి ఎండవేడి తగలకుండా కట్టుకోవచ్చండి. ఈ షేడ్ నెట్లలో కూడా రకరకాల క్వాలిటీలు ఉంటాయి. మన వీలుని బట్టి మనం తీసుకోవడమే. ఇక్కడ 2 స్టెప్స్ కింద వేసామండి పందిరి. అంటే పైన ప్యాషన్ ఫ్రూట్కి వేసామన్నమాట, పైన అది. అలా కిందేమో తీగజాతి మొక్కలకి. పై పందిరి మీద షేడ్ నెట్ వేసేసామండి. అంటే ఇక్కడ తూర్పు ఎండ బాగా వస్తుందండి. అందుకని చెప్పేసి ఆ తూర్పు ఎండ బాగా వస్తుందని అది తగలకుండా ఉండడం కోసం అటు నుంచి వేసాం అనమాట. ఈ ప్లేస్ వదిలేసామండి ఎందుకంటే ఇక్కడ మొక్కలు ఏమీ లేవు, ఇటు పక్కంతా ఖాళీ. అలాగే మొక్కలన్నీ దగ్గరకు చేర్చేసామండి. ఎప్పుడు కూడా ఇంచుమించు ఏరియాలో దగ్గరికే ఉంటాయి, ఇంకా కొంచెం దగ్గరగా జరిపేసాం అనమాట మొక్కలు. ఇలా మొక్కలు కొంచెం దగ్గరగా చేయడం వల్ల అండి ఒకదాని నీడ ఒకదానికి తగిలండి ఎండని తట్టుకోగలవండి ఇవి. ఇక్కడ కూడా మొక్కలన్నీ దగ్గరికి చేర్చేసామండి. ఇక ఈ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదండి, ఇవి 2 ఖాళీ చేసేసాం కదా. ఖాళీ చేసేసాక మేము జనవరిలోనే నార్లు వేసేసుకోవడం స్టార్ట్ చేసామండి. అందుకనే ఇప్పుడు ఈ మార్చి వచ్చేసరికి ఆ తీగజాతి మొక్కలు కూడా కొద్దిగా పెరిగండి మనకి ఈ ఎండల్ని వాటిని తట్టుకోగలవన్నమాట.
మనం ఇప్పుడు విత్తనాలు వేసుకున్నాం అనుకోండి, అవి కొంచెం మొలకెత్తడం, ఈ ఎండవేడికి మొక్కలు మళ్ళీ నిదానించుకుని పెరగడం ఇదంతా కష్టమవుతుంది. అందుకని ఈ ఎండాకాలం మొదలయ్యేసరికి మన గార్డెన్‌లో మొక్కలు ఈ మాత్రం సైజు పెరిగేలాగా మనం జనవరి, ఫిబ్రవరి మొదలు వారాల్లోనే నార్లు వేసేసుకోవాలండి. ఇక్కడ మేము కాకర, బరబాటి, బీర, ఆనప వేసాం. ఇక్కడ కూడా బరబాటి అండి. ఒక పచ్చిమిర్చి మొక్క కూడా వేసాను. అలాగే ఈ మొక్కలన్నిటికీ కూడా మల్చింగ్ చేసేసామండి. మల్చింగ్ చేయడం వల్ల మనకి తేమ గమ్మున పోకుండా అండి మొక్కలు హెల్తీగా ఉంటాయి. అందుకని కంపల్సరీ అన్ని కుండీల్లో కూడా మనం మల్చింగ్ చేయాలండి. ఆ మల్చింగ్ అనేది ఎండు ఆకులు కావచ్చు, లేదంటే ఉల్లిపాయ పొట్టు, పూల రేకులు, అంటే గానుగ మొక్కలు ఇటువంటివి బాగా పూస్తాయి కదండి, అటువంటి పూల రేకులు, లేదంటే న్యూస్ పేపర్ తోటి కూడా మనం మల్చింగ్ చేసుకోవచ్చు. నేను కింద ఇక్కడ ఉల్లిపాయ పొట్టులు అవి వేసానండి. అవి కూడా ఎగిరిపోకుండా ఉంటాయి కదా అని ఇలా న్యూస్ పేపర్స్ అవి సర్దేశాను అనమాట. ప్రతి కుండీలోనూ నేను ఉల్లి పొట్టు, ఎండు ఆకులు ఇవన్నీ వేసేసండి పైన పేపర్ సర్దేశాను. ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో కూడా బరబాటి, పొట్ల, కాకర, బీర ఇవన్నీ వేసామండి. మల్చింగ్ కంపల్సరీ అన్ని కుండీలకి మల్చింగ్ చేసాము. ఈ మల్చింగ్ చేయడం వల్ల మొక్కలకి తేమ అందడంతో పాటు మనం మల్చింగ్ చేసిన ఎండాకులు, ఉల్లిపాయ పొట్టు ఇవన్నీనండి కంపోస్ట్ కింద మారిపోయి నేలని సారవంతం కూడా చేస్తాయండి. అలాగే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాతే మొక్కలకి వాటరింగ్ చేసుకోవాలండి. ఆ వాటరింగ్ చేసినప్పుడు మొక్కలు చక్కగా తడిచేలాగా కొద్దిగా నీళ్ళు అవి పైన చల్లేస్తూ ఉన్నాం అనుకోండి, మొక్కలు కూడా చక్కగా పచ్చగా ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో మొక్కలకి గ్రీన్ నెట్ అవి కట్టాం కదండి, అలాగే ఈ ఫస్ట్ ఫ్లోర్ గార్డెన్లో మొక్కలకు కూడా గ్రీన్ నెట్ ఇవన్నీ వేసామండి. ఫస్ట్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లోనండి, మరి సెకండ్ ఫ్లోర్ అంతా కాకపోయినా ఇక్కడ కూడా ఎండ బాగానే వస్తుందండి. ఇక్కడంతా చిక్కుడుపాకు పాకుతుంది పైన, అందుకని చెప్పేసి ఇటు ఇంక మేమేమి పైన వేయలేదండి మెష్ ఏమీని. అదే గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా, అదేం వేయలేదు. అందులో పచ్చిమిర్చికి ఎక్కువ ఎండ ఉన్నా ఏం పర్లేదు కదండి. మా ఇల్లు తూర్పు ఫేసింగ్ అండి, అందుకని పొద్దుటే ఎక్కువ ఎండ వస్తుందా ఉంటుంది అనమాట. ఇటు పక్క పడమర ఎండ అండి. పడమర ఎండ ఆ మాత్రం కూడా ఎండ తగలకపోతే మొక్కలకి కష్టం కదా, అందుకని చెప్పేసి ఇంక ఇటు మేము గ్రీన్ మ్యాట్ అది ఏం వేయలేదు. అందులో ఈ మామిడి చెట్టు ఈ అడ్డుతోటి మరీ అంత తీవ్రంగా ఉండదండి ఎండ. ఇటు పక్కన మధుమాలతి పందిరి ఒకటి ఉంది, దాని కింద ఉన్న మొక్కలకి కొద్దిగా ఇలాగ వేసేసాము. అలాగే ఇటు పక్క కూడా వేసామండి గ్రీన్ నెట్. ఈ మార్చి మొదటి వారానికి ఎదిగేలాగా కొన్ని మొక్కలు అయ్యాయండి. తీగజాతి మొక్కలు, కాయగూర మొక్కలు ఇవన్నీ కూడా ముందుగానే నార్లు వేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎండ పెరిగేలోపు మొక్కలు కొద్దిగా సాగినాయి అనుకోండి, అవి కూడా ఎండని తట్టుకోగలవు. ఇవ్వండి ఇక్కడ ఈ పెద్దది ఈ గ్రీన్ ఉంది కదండి గ్రో బ్యాగ్, దీంట్లోనే మొత్తం బీర, పొట్ల, కాకర ఇలాగా, అలాగే చెట్టు చిక్కుడు ఇవన్నీ కూడా కొంతవరకు ఎదిగిపోయినాయి. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నా కానీ ఈ మొక్కలు మనం ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం అనుకోండి, అవి కూడా తట్టుకోగలవు ఆ ఎండల్ని, కాపు కూడా ఇవ్వగలవండి. ఇప్పుడే మనం ఆ విత్తనాలు అవి కొత్తగా వేస్తే అవి కొంచెం తట్టుకోవడం అది కష్టమే. కాకపోతే కొన్ని మిస్ అయిపోయినాయండి, అంటే సరిగ్గా ఎదగలేదు. ఆ నార్లు కూడా ఇప్పుడు మళ్ళీ వేయాల్సి వస్తుంది, అవి కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడ గోరుచిక్కుడు అలాగే దోస సరిగ్గా ఎదగట్లేదండి. ఇదిగోండి దోస, అందుకని చెప్పేసి వీటికి మళ్ళీ నారు వేస్తానికి రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ బెండ అన్నీ కూడా ఒక ట్రిప్ వేసేసాను. బెండ ఎంత ఎండలు ఉంటే అంత బాగా కాస్తుందండి, అందుకని మళ్ళీ ఇంకొక ట్రిప్ వేయడం కోసం రెడీ చేసుకుంటున్నా అండి. ఇవన్నీ కూడా బెండే అంటే ఇక్కడ శంఖం తీగలు కూడా ఉన్నాయి. ఇదిగోండి చెట్టు బెండ, ఏనుగు తొండం బెండ, మామూలు బెండ ఇవన్నీ అనమాట.
ఇదిగోండి దోస విత్తనాలు, గోరుచిక్కుడు, అలాగే చెట్టు చిక్కుడు ఇంకొక రకం ఇది. అవి కూడా వేయడానికి నేను రెడీగా పెట్టుకున్నాను. ఇక ఆకుకూరలండి. ఇదేమో ధనియాలు, కొత్తిమీర అన్నమాట. మెంతులు, తోటకూర. అంటే మనం తీస్తూ ఉంటే అంటే తోటకూరలు అవి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండి. అలా 2-3 స్టేజ్ల్లో ఉండేలాగా వేసుకుంటే మనకు ఆకుకూరలకి ప్రాబ్లం ఉండదు కదా ఈ సమ్మర్లోను. అందుకని ఇప్పుడు ఈ కొద్ది కొద్దిగా ఆకుకూరలు కూడా మళ్ళీ వేస్తున్నాను అనమాట కొన్ని ఉండగానే. ఇదిగోండి ఇక కాలీఫ్లవర్ అయిపోయింది. ఇది హార్వెస్ట్ చేసేయాలి. కొన్ని చోట్ల దోస బాగానే పెరుగుతుందండి. ఇక్కడ కూడా బాగానే వస్తుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు సమ్మర్లో కొంచెం అవి జాగ్రత్తగా పాకేలాగా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, అవి కూడా హెల్దీగా పెరుగుతాయి. ఇక్కడ కాలీఫ్లవర్ ఇవి కూడా తీసేస్తానండి. ఇంకా ఈ ఎండలు పెరిగే కొద్దీ పెద్దగా పెరగవయ్యి. ఇంకెందుకు అవి వృధా. మనకు ఆ కుండీలో వేరే కొత్త మొక్కలు వేసుకోవచ్చు కదండి. ఈ కుండీలన్నీ కూడా ఎండవేడి తట్టుకోవడం కోసం ఒకదాని పక్కకు ఒకటి చేర్చేసామండి. ఇదిగోండి ఇక్కడ ఈ కుండీల్లో కుండీ కింద పెట్టేసామన్నమాట మొక్కలు. ఇలా కుండీల్లో కుండీ కింద పెట్టేసుకోవడం, కుండీలన్నీ దగ్గరికి చేర్చేసుకోవడం, ఇలా చేసామనుకోండి ఆ మొక్కలు ఆ వేడిని తట్టుకోగలుగుతాయండి. వేసవకాలం ఎండలో మనమే తట్టుకోలేకపోతున్నాం కదా. ఈ చిన్ని మొక్కలు ఇవేం తట్టుకోగలవు చెప్పండి. అందుకనే మనం ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. మొక్కలన్నీ ఒక దగ్గరికి తెచ్చుకోవడం, అలాగే ఏదో ఒకటి మల్చింగ్ చేయటం. ఉదయం ఎండ పెరగక ముందు, అలాగే సాయంత్రం ఎండ తగ్గాక మొక్కలు శుభ్రంగా చక్కగా తడిచేలాగా తడపడం అండి. ఎండ ఉన్నప్పుడు మాత్రం మనం మొక్కలకి నీళ్ళు అయ్యి పోయకుండా ఉండడమే మంచిది. ఉదయం సాయంత్రం ఎండ మరీ ముదరకు ముందేనండి. అంటే ఉదయం ఎండ పెరగక ముందు, అలాగే సాయంత్రం ఎండ తగ్గాక మనం మొక్కలు తడిచేలాగా వాటరింగ్ చేసుకుంటే అండి, అంటే మొక్కలకి మొదలకి కొద్దిగా ఇచ్చుకుంటూ మొక్కలు తడిచేలాగా చేసుకుంటే అండి ఈ వేసవకాలం ఎండలకి మొక్కలు తట్టుకోగలుగుతాయండి. ఈ గ్రీన్ నెట్ ఉంటుంది కదండి, ఆ గ్రీన్ నెట్ ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్లో కూడా వేసేసాము. ఎందుకంటే ఎండలు మార్చిలోనే ముదిరిపోతున్నాయి కదండి. ఎంత ఫస్ట్ ఫ్లోర్ అయినా ఈ షెడ్ నీడ పడుతున్నా కానీ డైరెక్ట్ ఎండ మార్నింగ్ టైం తగులుతుందండి. తూర్పు ఫేసింగ్ మా ఇల్లు. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా షేడ్ నెట్ వేసేసాం అనమాట. ఇక్కడ కూడా మొక్కలకి ఇవన్నీ ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన ఆకులు, కొమ్మలు, అలాగే క్లీన్ చేస్తాం కదండి వచ్చిన తుక్కు, బయట ఆకులు అవి చాలా రాలిపోతున్నాయి. ఆకులు, ఉల్లిపాయ పొట్టు ఇవన్నీ కూడా ఈ కుండీల్లో వేసుకొచ్చేసామండి. మనకి ఎందుకంటే మనకి ఇలా ఏదో ఒకటి మల్చింగ్ చేసుకుంటే ఆ తేమ నిలబడుతుంది కదండి కుండీల్లో. లేకపోతే ఇప్పుడు చూడండి టమాటాలు అవి చక్కగా పండుతున్నాయి. ఇవన్నీ కూడా సరిగ్గా పండకుండానే మనకి ఎండిపోయినట్టు అయిపోతాయండి. ఇక్కడ మెట్లు పక్కన ఏరియాలో టమోటాలు అవి వేసామండి. ఈ టమోటాలకు కూడా ఎండ డైరెక్ట్ మరీ ఎక్కువ తగిలినా వీటికి ప్రాబ్లమే కదా. టమాటా మొక్కలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి కదండి. వీటికి డైరెక్ట్ ఎండ పడకుండా ఉండడం కోసం ఇక్కడ కూడా షేడ్ నెట్ వేసేసామండి. ఇంకా మనం ఇంకొక జాగ్రత్త ఏంటంటే అండి, ఈ సమ్మర్లోనూ ఎక్కువ ఈ లిక్విడ్ పెస్టిసైడ్స్, క్రిమిసంహారకాలు ఉంటాయి కదండి. అంటే వేప నూనెని, లేదంటే ఏదైనా కషాయాలని, ఇటువంటివి ఎక్కువ స్ప్రే చేయకుండా ఉండడమే బెస్ట్ అండి. అలాగే మనం ఎక్కువ స్ప్రే చేసినా కొంచెం డైల్యూషన్ ఎక్కువ పెట్టుకుని, అంటే ఎక్కువ డైల్యూట్ చేసుకునండి వేసుకుంటే మొక్కలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయండి. లేదంటే వాటికి కూడా ఈ ఎండలకి పెస్టిసైడ్స్ అవి ఆకుల మీద పట్టడంతో అవి కూడా కొంచెం ఇబ్బంది పడతాయి. అందుకని మనం ఒకవేళ లిక్విడ్ పెస్టిసైడ్స్ ఏదైనా స్ప్రే చేయాలన్నా కొంచెం డైల్యూషన్ ఎక్కువ పెట్టుకుని స్ప్రే చేయాలి. అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనం ఎక్కువ డైల్యూట్ చేసుకుని ఇచ్చుకోవాలండి మొక్కలకు స్ప్రే చేయాలంటే. అసలు మొదటికి ఇచ్చుకుంటే ఏ ప్రాబ్లము లేదు. మనకి ఇప్పుడు పుచ్చకాయలను, లేకపోతే కర్బూజాలను ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అరటిపళ్ళు తొక్కలు, ఇటువంటివన్నీ నీళ్ళల్లో నానబెట్టేసుకునండి ఆ నీళ్ళు అవి మధ్యలో ఇస్తూ ఉన్నాం అనుకోండి, మొక్కలు కూడా చక్కగా కూల్ మనకి పుచ్చకాయలు, కర్బూజాలు ఇవన్నీ మనం బాడీ చల్లదనం కోసం మనం తీసుకుంటాం కదండి, ఒంట్లో వేడి తగ్గించడం కోసం. అలాగే ఈ మొక్కలకు కూడా మనం పాడేసే తొక్కలే అవి, పుచ్చకాయ తొక్కలు, కర్బూజా తొక్కలు, ఇటువంటివన్నీ
కొంచెం నీళ్ళల్లో వేసేసండి. ఆ నీళ్లు కొంచెం డైల్యూట్ చేసేసి పల్చగా మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. చక్కగా మనకి ఈ సమ్మర్ ఎండలకి అవి కూడా తట్టుకోగలుగుతాయండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సమ్మర్లో కూడా మొక్కల్ని హెల్తీగా పెంచుకోవచ్చు, మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.